మన ప్రయాణంలో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాక్ గార్డెన్ అందరికీ తెలిసిందే. సో చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్లు జరిగినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంతెందుకు మొన్న జరిగినటువంటి బాహుబలి కూడా మొదటి షాట్ ఇక్కడే పడింది. తర్వాత డాకు మహారాజ్, ఆ తర్వాత టక్కరి దొంగ, ఆ తర్వాత జయం అనేదేరా, ఇట్లా చాలా సినిమాలు కూడా దాదాపుగా 200 పైన సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరిగినటువంటి సందర్భం. తర్వాత ప్రకృతి చెక్కినటువంటి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి మనం ఇక్కడ హరిత దగ్గర ఉన్నాము, ఓర్వకల్లుకు సంబంధించి హరిత దగ్గర ఇక్కడ ఉన్నాము. సో దీని దగ్గర ఇక్కడే మన ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడికే 1 to 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ మనం స్టే చేయడానికి దాదాపుగా 20 కాటేజెస్ కూడా ఈ హరితాలో ఉన్నాయి. సో భోజనం కూడా ఇక్కడ చేయొచ్చు, రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఇక్కడికి వస్తే కనుక మనము రాక్ గార్డెన్స్ మిడిల్లో ఉంది రాక్ గార్డెన్స్. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తే మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్ గార్డెన్ మొదటగా ఇక్కడ నుంచి, ఆ తర్వాత నగరవనం, ఆ తర్వాత జగన్నాథగుట్ట, ఆ తర్వాత బ్రహ్మగుండం 36 కిలోమీటర్లు, ఆ తర్వాత కాల్వ బుగ్గ 11 కిలోమీటర్లు, ఆ తర్వాత ఇక్కడ నుంచి 32 కిలోమీటర్లు కొండారెడ్డి బురుజు కర్నూలు, ఆ తర్వాత అట్లాగే 60 కిలోమీటర్లు యాగంటి, ఇక్కడ నుంచే మళ్ళీ 73 కిలోమీటర్లు మహానంది, ఆ తర్వాత 84 కిలోమీటర్లు వచ్చేసి బెలూం గుహలు చాలా ప్రసిద్ధి చెందినవి. సో అక్కడ నుంచి మంత్రాలయం 113 కిలోమీటర్లు, అట్లాగే ఆలంపూర్ అమ్మవారి టెంపుల్ 54 కిలోమీటర్లు. సో ఈ విధంగా ఇక్కడ నుంచే రాక్ గార్డెన్ దగ్గర నుంచి ఒకసారి ఇక్కడికి వస్తే కనుక మనం సో ఇక్కడ స్టే చేసి హరితాలో సో బ్రహ్మాండమైన భోజనం కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే వీకెండ్స్లో వస్తే ఇవన్నీ కూడా కవర్ చేసి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఎవరు వచ్చినా కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం ఇది. సో ఇక్కడ ప్రజెంట్ మనము ఈరోజు ఈ రాక్ గార్డెన్ గురించి చూద్దాం. సో ఒక్కసారి మనం ఇక్కడ నుంచి రాక్ గార్డెన్ హరితాలోకి ఎంటర్ అవ్వగానే సో ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అంతా కూడా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనం ఇది ఎంట్రన్స్ ఉంటుంది, రాక్ గార్డెన్స్ వెళ్ళడానికి ఎంట్రన్స్. సో ఇక్కడ కూడా టికెట్ ఇస్తారు దీనికి సంబంధించి. చూస్తున్నాం కదా, పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు టికెట్. సో ఇది తీసుకొని దీంట్లో నుంచి ఎంటర్ అవుతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే మొత్తం చుట్టూ తిరిగేసి దాదాపుగా 200 ఎకరాలు అట్లా ఉంటుందేమో. రైట్, ఇక్కడ అతను ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో. రైట్, ఇప్పుడు రాక్ గార్డెన్ ఎన్ని దాదాపుగా 203 ఎకరాలు. సో తర్వాత క్రౌడ్ ఎట్లా ఉంటుంది? చాలా మంది వస్తుంటారా? హాలిడేస్లలో బాగుంటుంది సార్. బాగుంటుంది, హాలిడేస్లలో బాగుంటుంది, సండే సాటర్డే బాగుంటుంది. జనాలు బాగుంటారు. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది. టికెట్ కౌంటర్ పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. సో ఇక్కడ తీసుకొని అంటే నడుచుకుంటూ వెళ్ళాలి, మన వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తారా? నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరైనా ముస్లింలు అట్లా పోలేని వాళ్ళు ఉంటే వెహికల్ తీసుకెళ్ళచ్చు. వెహికల్ ఏది మన వాళ్ళ సొంత వెహికల్? వాళ్ళ సొంత వెహికల్. ఇక్కడ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా వెహికల్? ఇక్కడ నుంచి అయితే ఏం లేవు సార్. ఏం వెహికల్ అట్లాంటిది ఏం పెట్టలేదు? వాళ్ళు ఉంటే తీసుకెళ్ళచ్చు. వాళ్ళ వెహికల్ ఉంటే మీరు అలౌ చేస్తారు? అది వాళ్ళు నచ్చలేకుండా కొందరు ఉంటారు కదా ముస్లింలు, అట్లా వాళ్ళకైతే మామూలుగా అయితే వెహికల్ అయితే అలౌ లేదు. లేదు అని అంటే మరి ఇక్కడ పెట్టి అంత దూరం నడుచుకుంటూ అందరితో అవుతుందా? చూసుకొని వస్తారు. అవుతుందా? సార్. ఎందుకంటే 203 ఎకరాలు అందరూ చూసుకోలేరు సార్. మొత్తం కొంచెం వరకే చూసుకో. ఎంత ఉంటుంది మనం చూడాల్సిన ప్రదేశం? ఎంత ఏరియా ఉండొచ్చు? మనం చూడాల్సింది మాత్రం అంతే సార్, ఒక 100 ఎకరాల వరకే చూస్తారు. కానీ 100 ఎకరాలు కూడా పోకపోయి ఉండొచ్చు. అవతల సైడ్ ఉంది, ఇంకా అవతల కొండ ఉంది, మరి చూసినారా పైకి అక్కడ అవతల గట్టు కూడా టూరిజానికి. రైట్, ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ఉంది అనేది. పదండి. సో ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెహికల్ ఉంటే వెహికల్ పైన కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. రైట్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఎంట్రన్స్ హరిత దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ప్రకృతి గీసినటువంటి బొమ్మలు. సో ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ కూర్చున్నట్టుగా కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా రాక్ గార్డెన్లో స్టార్టింగ్లో ఉన్నటువంటి స్టార్టింగ్ పాయింట్లో ఇట్లాంటి బొమ్మలు, ఇట్లాంటివి ప్రకృతి గీసినటువంటి చిత్రాలు ఇక్కడ మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు కావచ్చు, ఆ తర్వాత బర్త్డే పార్టీలు కావచ్చు, ఇట్లా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటారని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఒకసారి కాటేజెస్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం కాటేజ్ దగ్గర ఉన్నాము. చుట్టూ
పచ్చని చెట్లు. సో దాని అవతల పూర్తిగా ఒక నేచర్ గీసినటువంటి బొమ్మలు, ఒక రాక్స్తో ఏర్పాటు చేసినటువంటి ఎవరో పెట్టినట్టుగా ఉండేటటువంటి రాళ్ళు, చాలా అద్భుతమైన శిలలు. సో ఇక్కడ కాటేజ్. సో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మనం ఉండొచ్చు. సో చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటారు, చాలామంది వీకెండ్స్లో వస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడే హరిత కూడా ఉంది కాబట్టి సో ఇక్కడ ఉండి అవన్నీ చూసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది కాటేజెస్ ఈ విధంగా ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి రాక్ గార్డెన్ ఏ విధంగా ఉందో చూద్దాం. రైట్, ఇక్కడే కాటేజెస్ మధ్యలోనే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆట స్థలం కూడా ఉంది. సో ఇక్కడ కూడా పిల్లలు మంచిగా ఎంటర్టైన్ చేసుకోవచ్చు, మంచిగా ఆడుకోవచ్చు. సో మంచి చెట్లు, కూర్చోవడానికి కూడా టేబుల్స్, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ కాటేజెస్ మధ్యలో ఉంది. చాలా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి ఆట వస్తువులు, తర్వాత ఇట్లా స్లైడర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రెండు రాళ్ళను కలుపుతూ కూడా, అంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి ఇక్కడ చిన్నగా బ్రిడ్జ్ లాగా కూడా ఏర్పాటు చేశారు టూరిజం వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇటువైపు మొత్తం ఎక్కడ చూసినా కానీ ఒక చెక్కినట్టుగా రాళ్ళే కనిపిస్తున్నటువంటి దృశ్యం ఇక్కడనైతే మనకు కనిపిస్తూ ఉంది. ఈ రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి ప్లేస్, ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ అయ్యాయి. బాహుబలి ఫస్ట్ షాట్ ఇక్కడే అయిందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఢాకు మహారాజ్ ఈ సినిమా కూడా ఇక్కడే అయింది. ఆది కూడా చిన్న పార్ట్ ఇక్కడే కూడా షూట్ చేస్తారని చెప్తారు. ఎక్కడ చూసినా కానీ ఈ రాళ్ళు ఏ విధంగా సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి రాళ్ళు అయినప్పటికీ కూడా ఏదో తెచ్చి పేర్చినట్టుగా ఆ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఇదంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు, అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇదంతా ఒక పెద్ద సముద్రం, ఒక నది సముద్రంలాగా ఉండేది. సో అప్పుడు ఉన్నటువంటి లోపల, అంటే మనకు తెలిసిందే, అంటే సముద్రంలో అగ్నిపర్వతాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. సో అవి బ్లాస్ట్ అయినప్పుడు, బద్దలైనప్పుడు అవి ఈ విధంగా శిలలుగా ఏర్పడి చల్లారిన తర్వాత ఇట్లా రాక్స్గా కూడా ఏర్పడతాయని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఆ విధంగా ఏర్పడి ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ దీనికి సంబంధించి చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుందో చూసుకోవచ్చు. మధ్యలో చిన్న కొలనులాగా, అందులో తామర పువ్వులకు సంబంధించినటువంటి అవి కూడా ఉన్నాయి, తామర పువ్వులు. సో రెండు వైపులా కూడా మొత్తం రాక్స్, దీంట్లో చాలా అద్భుతంగా ఎవరో తెచ్చి పెట్టినట్టుగా, పేర్చినట్టుగా, దీంట్లో చెక్కినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా సినిమాల షూటింగ్లు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతాయని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఒక మంచి పిక్నిక్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో రాయలసీమ అంటేనే రత్నాల సీమ. అట్లాగే ఏ రాయిని చూసినా కానీ ఒక రత్నంలాగే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక రత్నం చూస్తున్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది మొత్తం ఈ ఏరియా అంతా కూడా. సో అటువైపు వెళ్తే ఇంకో కొండపైకి కూడా మనం ఇక్కడ నుంచి ఆ రాళ్ళ వైపు వెళ్ళొచ్చు. అట్లాగే ఇటు దీనిపైన మనం చూస్తే కనుక కూర్చోవడానికి, సో ఈవినింగ్ టైం కావచ్చు, ఎర్లీ మార్నింగ్ టైం కావచ్చు, కూర్చోవడానికి బల్లలు కూడా ప్రతి ప్లేస్లో ఏర్పాటు చేశారు. సో బల్లలు కూడా ప్రతి ప్లేస్లో ఉన్నాయి. సో ఈ విధంగా రాక్ గార్డెన్ అనేది ఒక మంచి పర్యాటక క్షేత్రం, పర్యాటక ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఒకసారి ఇంకా ఏమేమి ఉన్నాయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం, పదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కొక్క శిల, ఒక్కొక్క రాయి కూడా ఎవరో తెచ్చి పేర్చినట్టుగా, ఎవరో ఇక్కడ పెట్టినట్టుగా ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద స్టోన్, ఇంత పెద్ద రాయి ఈ చిన్న ప్లేస్ పైన ఎట్లా ఆగింది అనేది ఒక మిస్టరీ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇది చాలా ఫొటోస్లో, చాలా ప్లేస్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. టూరిజానికి సంబంధించి, ఏపీకి సంబంధించి చాలా వాటిలలో కూడా ఇది కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పెద్ద రాయి ఎవరో తెచ్చి పెట్టినట్టుగా, రెండు చిన్న సపోర్ట్తో ఏ విధంగా ఇక్కడ ఉందో మనం చూస్తున్నారు కదా. సో రెండు చేతులపైన ఇంత పెద్ద రాయి ఎత్తుకున్నట్టుగా, సో ఏ విధంగా నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలా ఈ ఎక్స్పీరియన్స్ వస్తేనే కానీ మనకు అర్థమవ్వదు. ఇక్కడికి ఖచ్చితంగా కంపల్సరీ విజిట్ చేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తూ ఉంది. సో చూసుకున్నాం కదా, అక్కడ చిన్న ప్లేస్లో, తర్వాత ఇక్కడ కూడా. సో ఈ రెండిటి పైన ఈ రాయి ఏ విధంగా ఎవరో తెచ్చి పెట్టినట్టుగా ఇక్కడ అనిపిస్తూ ఉంది. రైట్, చూస్తున్నాం కదా, ఈ ప్లేస్ మనందరికీ, అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. సో బాహుబలి సినిమాలో ఒక గూఢచారి ఏదో పత్రాలు తీసుకొని వెళ్తున్నాడు అనే సీన్ ఒకటి. సో దాంట్లో ప్రభాస్ దూకేయడము ఇట్లా ఒక సీన్ ఉంటుంది అందులో. సో అది కూడా ఇక్కడే చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్లేస్లోనే చాలా సినిమాలు కూడా అయ్యాయి. ఆ సీన్ కూడా ఈ ప్రదేశంలోనే జరిగిందంట.
సో ఇట్లా ప్రతి సినిమాకు సంబంధించి ఎన్నో సినిమాలు ఇక్కడ జరిగాయి. అట్లాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఆ తర్వాత చాలా షూట్స్ కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. సో ఇటువైపు చూస్తే ఇంకా కూడా అద్భుతమైనటువంటి శిలాజాలు అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చూసుకోవచ్చు, పిల్లలు ఆడుకోవడానికి మధ్య మధ్యలో కూడా ఇట్లా స్లైడర్స్ కూడా ఇక్కడ పెట్టారు. సో పిల్లలు ఆడుకోవడానికి బోర్ ఫీల్ కాకుండా. సో దాని పక్కనే మనం చూస్తే ఒకటి దీని వెనకాలే ఇది మనకు కనిపిస్తూ ఉంది రాయి. అది అటువైపు నుంచి చూస్తే ఒక సింహం తలలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. రైట్, ఇదే ఈ స్టోన్ని మనం అటు ముందు వైపు నుంచి చూస్తే సింహం ఇక్కడ కూర్చున్నట్టుగా, సింహానికి సంబంధించినటువంటి హెడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం. రైట్, అక్కడ మనం చూస్తున్నాం కదా ఆ స్టోన్ ఇటువైపు సింహం తల, అంటే 3 సింహాల బొమ్మ ఏ విధంగానైతే ఉంటుందో అదేవిధంగా ఒకవైపు సింహాన్ని చూస్తే ఎట్లుంటుందో ఆ వైపు మొత్తం సింహం తలలాగా కూడా మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా రాళ్ళు కూడా ఒక సహజంగా ఏర్పడినటువంటి శిలలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి. నిజంగా మంచి ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం, ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఈ ప్లేస్లో గెట్ టుగెదర్ పార్టీలు కూడా జరుగుతాయి ఈ రాక్ గార్డెన్లో. అట్లాగే వేస్ట్ మెటీరియల్తోని, అంటే ఐరన్ మెటీరియల్తోని ఇక్కడ బొమ్మలు చేసినటువంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇది బాగుంది చూడండి, ఒక జింక రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. అక్కడ ఒక తూనీగ లాంటిది, ఆ తర్వాత అటువైపు చూస్తే ఒక రాక్షస బలి టైప్లో, ఇంకొక వైపు చూస్తే ఎద్దులాగా, ఇంకొక వైపు జింకలాగా, హైనాలాగా, ఏనుగులాగా. సో ఇట్లా చాలా కోడి, ఆ తర్వాత ఒక ఆర్ట్సిస్, ఈ విధంగా చాలా పెద్ద పెద్ద వాటికి సంబంధించినటువంటివి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వేస్ట్ ఐరన్ మెటీరియల్తోని ఆ విధంగా బొమ్మలు కూడా ఇక్కడ పెట్టారు. మేనేజర్ జీవన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జీవన్ గారు నమస్కారం. నమస్కారం. జీవన్ గారు, చూస్తున్నాం కదా ఇక్కడ చాలా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా ఈ రాక్ గార్డెన్ ప్రస్తుతం ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం చెప్తారు, అంటే క్రౌడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇది నేషనల్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చి మనకి సర్వే చేశారు సార్. దీన్ని జియో టూరిజం స్పాట్గా దీన్ని రీసెంట్గా దానికి ఒక పేరు ఇచ్చారు. అదేవిధంగా క్రౌడ్ అంటే మనకి వీకెండ్స్ బాగా వస్తారు సార్. ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ కావచ్చు, స్కూల్ వాళ్ళు కావచ్చు, కాలేజ్ వాళ్ళు కావచ్చు. కొంచెం ఇది హిస్టారికల్ ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్. ఇది టూరిస్ట్ ప్లేస్లో కర్నూలు, నంద్యాల పరిగర ప్రాంతాల్లో ఇది మంచి ద బెస్ట్ ప్లేస్ అని. ఇది కొంతమంది బ్యాచులర్స్ వస్తూ ఉంటారు. క్యాంప్ ఫైర్ ప్రోగ్రామ్స్, బ్యాచులర్ పార్టీస్, క్యాంప్ ఫైర్ రూమ్స్ దగ్గర చేస్తాం సార్. మళ్ళీ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాం సార్. అదేవిధంగా ఫిలిం షూటింగ్స్కి పర్ డే ఫిలిం షూటింగ్ వచ్చేసి 50,000 ప్లస్ ట్యాక్సెస్ అవుతుంది సార్ పర్ డే. అదే మన ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే 1,000 రూపీస్ అవుతుంది సార్, ఇంక్లూడింగ్ ట్యాక్స్తో. మన దగ్గర 20 కాటేజెస్ ఉన్నాయి. ఈచ్ కాటేజ్ వచ్చేసి 14-17 రూపీస్ స్టార్ట్ అవుతుంది సార్. అదే అవైలబిలిటీ ఆఫ్ రూమ్ బట్టి డిసైడ్ అవుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ రూమ్. ఇంకా మన దగ్గర బార్ ఫెసిలిటీ ఉంది, రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉంది, మనకి పార్క్ ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్టే చేస్తే దాదాపుగా 7-8 ప్రదేశాలు, ఇందాక నేను అక్కడ బోర్డు కూడా చూపించాను, నేను చెప్పాను. సో అవన్నీ తిరిగేసి మళ్ళీ ఒక వీకెండ్ మొత్తం ఇక్కడ కంప్లీట్ గా ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాం. సో ఇది ఒకటే కాకుండా చుట్టూ కూడా చాలా చూసేటివి ఉన్నాయి, అవన్నీ కూడా వెళ్ళొచ్చు. ఉన్నాయి కేవ్స్ కావచ్చు, ఇట్లా అన్ని కూడా ఉన్నాయి. అంటే ఏంటి, దీనికి ఎక్కువగా హిస్టారికల్ గా గుర్తించారు. ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడికి రావడానికి? ఎవరైతే నేచర్ లైక్ చేస్తారో, నేచురల్ లవర్స్, అదే పీస్ఫుల్గా ప్రశాంతత లేని, డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారు, సంపాదించుకుని మనకి ప్రశాంతత అనేది దొరకదు. ఇట్లాంటి ప్రదేశాల్లోకి వస్తే వాళ్ళకి వాతావరణం అనేది రీసెంట్గా మా దగ్గర
పేషెంట్స్ కావచ్చు, డాక్టర్ చెప్తారు కదా, సైకాలజీ డాక్టర్లు ఉంటారు, ప్రశాంతత కోసం వస్తూ ఉంటారు ఇక్కడికి. తర్వాత మీరు కూడా చాలా బెంచెస్ చూసాం దీంట్లో, ఉమ్, చాలా ప్లేస్ లో కూడా దాదాపుగా ఇప్పటివరకు నేను ఒక 100 చూసుంటా ఉమ్, కూర్చోవడానికి ఉమ్. ప్రశాంతంగా. అంటే ప్రతి రాక్ దగ్గర అక్కడక్కడ గ్రీనరీ దగ్గర అన్ని కూడా బెంచెస్ కూర్చోవడానికి కూడా ఉమ్. ఏర్పాటు చేస్తారు. ఇది ఈవినింగ్ టైంలోను వస్తారా? మార్నింగ్ టైంలో ఉంటుంది సార్. మనకి మెయిన్ ఉమ్, ఉమ్. ఎప్పుడైతే సన్సెట్ అనేది వస్తుంది ఈవినింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సన్సెట్, సన్ రైజ్, Sunrise, చాలా yes. బ్రహ్మాండంగా ఉంది. అవును. Right. చూస్తున్నారు కదా, మన జీవన్ గారు చెప్తా ఉన్నారు మేనేజర్. సో ఇక్కడ ఇది ఒక మంచి హాలిడే స్పాట్ గా కూడా ఉంటుంది రాక్ గార్డెన్. సో ఇక్కడ ప్రకృతి చెక్కిన శిల్పాలను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలకు కూడా విజిట్ కావచ్చు. చూస్తారు కదా, ఇది ఇవాల్టి మన ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీ.